ఎన్నో సంవత్సరాల క్రితం గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న నత్తారామేశ్వరం గ్రామం ప్రశాంతమైన కలకలలాడే ఒక గ్రామం. ఇక్కడ ఒక విశిష్ట దేవాలయం, ఒకే ప్రాంగణంలో 3 శివాలయాలు ఉండడం ఈ ఆలయ విశిష్టత. ఇది మార్కండేయ పురాణంలోనూ వాయు పురాణంలోనూ ఉంది. పరశురాముడు 7 కోట్ల మంది మునులు దేవర్షులతో కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించినందున దీనికి సప్తకోటేశ్వర లింగం అని పేరు కూడా వచ్చింది. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత అయితే, ఈ స్వామిని పశ్చిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రమే ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు. ఈ నెలలో మాత్రమే శివ దర్శనం ఉంటుంది. ఇంకా ఈ గుడి విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకుల మాటలను ఈ గ్రామంలో ప్రధానంగా 3 దేవాలయాలు ఉన్నాయి. ప్రధానంగా ఇంకా ఆలయాలు ఉన్నాయి. ప్రధానంగా కృతయుగంలో పరశురామ ఆయన రావణం చేసేస్తాం పదకళలో నీటిలో ఉంటారు. వారు కృతయుగంలో ప్రతిష్ఠించిన ఆలయం ఇది. ఆ ఆలయం పదకళలో నీటిలో ఉంటాడు స్వామివారు. ఒక వైశాఖ మాసం మాత్రమే దర్శనం మాత్రం. పరశురామ వారు కృతయుగంలో తల్లి రేణుకాదేవి కార్తీక వీరం దోషపరిహారం ఆ వేడి మనకు ఉగ్రతాపం పోవడానికి ఈ స్వామివారి జలమధ్యలో ప్రతిష్ఠించారు. ఆ స్వామివారి పక్కన నీటిలో ఉంది. ఒక వైశాఖ మాసం కార్తీకి అమావాస్యలో దర్శనం. ఆయన రావణం చేసే స్వామి. తర్వాత ఈ స్వామివారి త్రేతాయుగంలో రానువారు సీతదేవి ప్రతిష్ఠించింది. సహజంగా అన్ని శివలింగాలు గుండ్రంగా ఉంటే ఇక్కడ ఈ స్వామివారు 4 పరకలుగా ఉంటారు మనకి. అంటే రామనాభులుగా నవకలింగాలు ప్రతిష్ఠించారు. అది అంకోలింగాలు శివలింగం అనమాట. రానువారు సీతదేవి నదిలో దిగి ఏవైతే ఉంటుందో లక్ష కుదరు ఇష్యత మట్టి అన్ని చేతులతో పూజేసి సైతిక శివలింగా 4 పరంగా ప్రతిష్ఠించారు. అందుకే స్వామివారు నత్తారామేశ్వరం. కాశీ కానీ రామచంద్ర గారు అంటే ఆ గంగాజలం దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకుంటే యాత్ర పూర్తవుతుందని పూర్వంతి కథలు చెప్తారు. కొన్ని ఒక శాసనం చూపిస్తాను. ఆ శాసనం సీతామాజితో మిగిలిన ముద్దని అంటే దాని మీద నత్తగొల్లరు ఇష్యత మట్టి ఎలా కలుపుతున్నాయో స్వామివారిని కూడా ఉంటాయి. అది కూడా త్రేతాయుగం విజయ ఆ శాసనం అనమాట. దీని మీద మీకు నత్తగొల్లరు ఇష్యక మట్టి ఎలా కలుపుతున్నాయో ఇవన్నీ రాములు సీతాదేవి వాళ్ళ స్వహస్తాలతో పొమ్ము చేసి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగాకృతి పూర్తి అయిపోయిందని అమ్మవారి ముద్దను పక్కన పెట్టేశారు. ఇలా పూర్వం అందరికి వచ్చి చూస్తాము. అందుకే నత్తారాముడు ఈ అమ్మవారిని ఆదిశంకజాలు ప్రతిష్ఠించారు. అమ్మవారు శ్రీచక్రం మీద ఉంటారు. పార్వతి అమ్మవారు. ఈ అమ్మవారు కూడా చాలా శక్తివంతుంది. అంటే చుట్టుపక్కల ఉన్న అడవులందరూ కూడా ప్రతినిత్యం అమ్మవారిని పూజిస్తారు. చాలా శక్తివంతంగా కోరికలు బాగా వెంటనే నెరవేర్తాయని ప్రసిద్ధి అన్నమాట.